అదండి ఈసీఎల్ సుమలత నా పేరు. మేము హైదరాబాద్లోనే ఉంటాము. ఇక్కడ చాలా బాగుంటుంది బల్కంపేట. మేము సేవకు వస్తాం మంగళవారం, ఆదివారం, శుక్రవారం సేవకు వస్తాం. చాలా బాగుంటుంది. రోజు రోజుకి ఇంత పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. లక్షల పబ్లిక్, చాలా కళ్యాణం కూడా చాలా బాగా జరుగుతుంది. ఎవ్వరు పోవాలన్నా కానీ ఎంత విఐపీలు వచ్చినా ఎవ్వరు వచ్చినా కానీ సేమ్ చూస్తారు. దర్శనం దొరకాలంటే కూడా మహాభాగ్యం ఇవ్వాలి. చాలా ఎంత అదృష్టం ఉంటే కూడా దర్శనం దొరకదు. మేము ఎప్పుడు చేసినా గర్భగుడిలో చేసేవాళ్ళము. ఇవాళ ఎటు పోవాలంటే కూడా దారి దొరకని పరిస్థితులు ఉన్నాం మేము. అంటే అట్లా పెరిగిపోయింది. అమ్మవారు చాలా మహిమగల్లది. ఏది అనుకున్నా అది జరుగుతుంది ఖచ్చితంగా. చాలా మహిమగల్ల అమ్మవారు, చాలా బాగుంటుంది. బల్కంపేట అమ్మవారు అంటేనే బంగారం. అమ్మవారు కూడా అంటే నిత్యం బావిలో వెలిసినటువంటి అమ్మవారు నిత్యం బావిలోనే పూజలు అందుకుంటూ ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. బావిలోనే ఉంటుంది అమ్మవారు. చాలా ఏది అనుకుంటే అది అవుతుంది. కళ్యాణం అయినా, పెళ్ళిళ్ళైనా, మన పెళ్ళిళ్ళైనా కానీ పిల్లలైనా ఏదైనా చాలా ఏది అనుకుంటే అది అవుతుంది. 5 వారాలను పెట్టుకుంటారు. 4వ వారంకు చూపిస్తుంది అమ్మవారు. ఇది ఖచ్చితంగా చూపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. మేము ఎప్పటికీ వస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి వస్తాను నేను. ఎప్పుడు గర్భగుడిలో సేవ చేస్తా నేను. అమ్మవారు ఎక్కడి నుండి వచ్చినా రప్పించుకుంటుంది లోపలికి. అది ఒకటి చాలా మంచిగా అనిపిస్తుంది. తొట్టెలు కడతారు, చాలా ఇది చేస్తారు పిల్లల కోసం. చాలా బోనాలు ఇక్కడ అంటే ఇప్పుడు అమ్మవారి ఆలయంలో ఈరోజు అంటే ప్రధానంగా కళ్యాణం జరుగుతుంది కదా. భక్తులకు సంబంధించి అంటే ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? వసతులు, ఆలయానికి సంబంధించినటువంటి యాజమాన్యం వసతులు ఎట్లా కల్పించారు? చాలా బాగా చేసిండు. ఎక్కడైనా భోజనాలు, వాటరు, అన్ని వాష్రూమ్లు ఏదైనా కానీ చాలా బాగా చేసారు. చాలా స్ట్రిక్ట్ పోలీసులు అయినా ఎవరైనా చాలా బాగా చేస్తున్నారు. మీరేం చెప్తారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ జూబ్లీ హిల్స్ యూసఫ్గూడ నుంచి వచ్చామండి. మేము శ్రీవారి సేవా సమితి నుంచి వచ్చాము. మా సేవా సమితి నుంచి దాదాపు 300 మంది సేవకులు ఉన్నారు. మేము ప్రతి మంగళవారము బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడిలో సేవకు వస్తూ ఉంటాము. బావిలో వెలిసినటువంటి స్వయంభూ విగ్రహమే ఈ బల్కంపేట ఎల్లమ్మ తల్లి. ఆ తల్లి స్వయంభూ వెలిసినప్పటి నుంచి కూడా అక్కడ ఉండి ప్రత్యక్షంగా కూడా భక్తుల కోరికలను నెరవేరుస్తున్నటువంటి కల్పవల్లి ఆ తల్లి. మేము ఈరోజు సేవకి, కళ్యాణానికి మాకు సేవ దొరికింది మా సేవా సమితి తరఫున. కానీ అన్ని విధాల పూజకు అన్ని ఏర్పాట్లు బాగా చేసినప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మాత్రము వీళ్ళు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, వీళ్ళని రానివ్వాలి, వీళ్ళని రానివ్వకూడదు అన్న తారతమ్యాలు కూడా లేకుండా డిపార్ట్మెంట్ అందరినీ కూడా సమానంగా చూస్తుంది. ఈ రోజున మేము పొలిటికల్ వాళ్ళము, మేము సేవా వాళ్ళము అన్నప్పటికీ కూడా వాళ్ళు లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. ఈ విషయంలో మాత్రం ఇంత స్ట్రిక్ట్గా పెట్టడం అనేది కొన్ని విషయాల్లో బాగుంది, కానీ కొన్ని విషయాల్లో బాగాలేదు. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళను తోసవతల పడేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? శ్రీవారి తిరుమల సేవలోనే వృద్ధులకు ఒకవైపు నుంచి లోపలికి పంపిస్తున్నారు, చిన్నపిల్లల్ని పంపిస్తున్నారు. అలాంటిది ఎల్లమ్మ తల్లి గుళ్ళో ఆ తల్లి చూస్తూనే ఉంటుంది అన్నీ. ఈరోజు మొత్తం తిరుగుతూ అన్నీ చూస్తూనే ఉంటుంది. మరి వీళ్ళు చేసేదేంటి? వివిఐపి గేట్ దగ్గర ఒక ముసలమ్మ దాదాపు 70 సంవత్సరాలు పైన పడినామని నిర్దాక్షిణ్యంగా తోసవతల పడేశారు పోలీసులు. ఈరోజు జరిగింది. ఇప్పుడు అక్కడ ½ అన్ అవర్ క్రితము మేము ఎంత అడిగినప్పటికీ కూడా, ఎంత మాట్లాడుతున్నప్పటికీ కూడా వినట్లేదు. నేను ఆల్రెడీ కంప్లైంట్ కూడా చేశాను, మాట్లాడాను. సార్ లైన్లో ఉండి నేను మాట్లాడతాను ఇవ్వండి అంటే కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా కాల్ లిఫ్ట్ చేయట్లా. ఇది మాత్రం కరెక్ట్ కాదు కదా. మిగతా గుడి యాజమాన్యం అంతా కూడా మంచిగా పద్ధతులుగా అన్నీ బాగా చేశారు. అల్పాహారం దగ్గర నుంచి భోజనాలు కానీ, టిఫిన్లు కానీ, వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. వచ్చిన భక్తులకు అన్ని విధాల చేసే విధానం బాగాలేదంట. అది కూడా డిపార్ట్మెంట్ ఓన్లీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రీట్ చేసే విధానము భక్తులతో మంచిగా అనిపించలేదు. మాకు చాలా బాధగా అనిపించింది. సామాన్యులకి, విఐపీస్కి ఏమైనా సపరేట్ వే అనేది క్రియేట్ చేశారా? సపరేట్ వే అనేది క్రియేట్ చేసి అది కామన్. ఇంకా మనం అది చెప్పవసరం లేదు. అది చేస్తున్నప్పటికీ కూడా ముసలి వాళ్ళు వీళ్ళని ఇలా చెయ్యకూడదు అని తెలియాలి కదా వాళ్ళకి. పోలీస్ వాళ్ళు అంటేనే సేవ చేసేదానికి ఉండాలి ముందు. వాళ్ళే మన కష్టం నష్టం అన్నీ మనం వెళ్ళి వాళ్ళకే చెప్పుకుంటాం. అలాంటిది ఆయన అలా తోసేయడం అనేది చాలా బాధగా అనిపించింది. నేను తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. చాలా బాధ అనిపించిందమ్మా. 7:30 నుంచి కూడా నేను సేవకు వచ్చాను. నాకు ఈ కార్డు ఇచ్చారు, బట్ మమ్మల్ని కూడా లోపలికి అలో చేయలే.
మమ్మల్ని కూడా లోపలికి అలో చేయాలి. అయినప్పటికీ మేము సేవా వాళ్ళం అనేసి ఇక్కడే భక్తులకి ఏమన్నా తెలియని ఉంటే, వాళ్ళు అడిగిన కోరికలు, వాళ్ళు అడిగిన మాటలు ఏమన్నా ఉంటే వాళ్ళకి చెప్పి మేము పంపిస్తూ ఇక్కడి నుంచే సేవ చేస్తున్నాం. కానీ ఆవిడని అలా ట్రీట్ చేయడం అనేది బాధ అనిపించింది. బాధాకరం. మీరేం చెప్తారండి? ఒకసారి ఇట్రండి. మీ పేరమ్మా? నా పేరు శైలజ. శ్రీవారి సాయి గ్రూప్ నుంచి మేము, మా గ్రూప్ లీడర్ సరస్వతి గారు నిన్న మాకు పాస్లు ఇచ్చారు. మేము డబ్బులు తీసుకోకుండా ఫ్రీ సేవ చేస్తాము. సరే పోనీ మేము అంతా 7 నుంచి ఈ గేటు ఆ గేటు అంటే తిరుగుతూనే ఉన్నామండి, లోపలికి ఎంట్రీ చేయలేదు. సరేలే బయట వాళ్ళనన్నా కంట్రోల్ చేసుకుంటూ ఉంటున్నాము. కాకపోతే విఐపి గేట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అసలు వాల్యూ లేకుండా, గుడి నుంచి ఏం ప్రాబ్లం లేదు, మేనేజ్మెంట్ది ఏం ప్రాబ్లం లేదు, వీళ్ళకి ఏంటో అర్థం కాలేదు. పెద్దవాళ్ళని పిల్లల్ని సపరేట్ పంపించాలి కానీ అదొక్కటి బాగాలేదు. అంతా ఓకే అండి, పిల్లలకి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి సపరేట్ లైన్ అట్లా పెడితే బాగుండేదని మా ఉద్దేశం. అంతే. ఇప్పుడు వచ్చినటువంటి మా భక్తులు అంటే మీ అంచనా ప్రకారం ఎన్ని వేల మంది భక్తులు ఉన్నారు? దాదాపు 30-40 వేల మంది భక్తులు ఉంటారండి. ఒక్కొక్క వేలో ఒక్కొక్క 20,000 అట్లా ఉన్నారు. అట్లా 3 వేస్ ఉన్నాయండి. అట్లా గేట్లకి వెళ్ళి వస్తారు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. కనీసం చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి, వృద్ధులకి ఒక లైన్ సపరేట్ పెట్టి ఉంటే బాగుండేదని మా ఉద్దేశం అండి. మరి కళ్యాణాన్ని చూడడానికి కూడా ఇంతమంది భక్తులు దర్శనానికి విచ్చేశారు కదా. సో క్యూ లైన్లలో ఇంతమంది ఒక్కొక్క వేలోనే దాదాపు 20,000 మంది అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ దర్శనం, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎంత అంటే సుమారు ఎంత టైం పట్టే అవకాశం ఉంది? 3 అవర్స్ పడుతుంది. ఒక్కొక్క వాళ్ళకి 2-3 అవర్స్, 5 అవర్స్ లాస్ట్ వరకు పడుతుంది. కానీ మా ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు, వృద్ధులను ఒక సపరేట్ లైన్ ఉంచితే బాగుండేది. పెద్ద టెంపుల్ అంటే ఇది పెద్ద టెంపుల్, బట్ తిరుపతి అట్లాంటి ప్లేసులనే పిల్లల్ని అలో చేస్తారు, పెద్దవాళ్ళకి సపరేట్ ఉంటుంది. ఇక్కడ కూడా అలాంటిది ఫ్యూచర్లో ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. అంతే. కష్టం అవుతుంది అండి, పొద్దుగాల వస్తున్నాం కదా దర్శనం. టైంకి వచ్చారు దర్శనానికి? మేము 6కి వచ్చినామండి. ఇప్పటివరకు దర్శనం కాలేదా? కాలేదండి, అసలు లైన్ ఉంది. మాకు కూడా ప్రాబ్లం ఉంది, కాలు నొప్పి అవి. ఇప్పుడు దాకా దర్శనం కాలేదు, అసలు పంపిస్తలేదు కూడా. లోపట ఎలగొట్టేస్తుండ్రు. అదే లోపట ఒక్కొక్క విఐపి కార్డ్స్ కానీ ఏవైనా పాసెస్ ఉంటే పంపిస్తా అంటున్నారు. పాస్ ఉంది, అయినా ఫస్ట్ ఛానల్ లైన్ ఉందండి. పొద్దుగాల నుంచి వచ్చినాం మేము. అసలు అవును, మాకు సేవా పాసులు ఉన్న లోపలికి అలో చేయలేరండి. మొత్తం బయటనే సేవ వల్ల అవసరం లేదు అని మాట్లాడుతున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం మేమే చేస్తాం. సంవత్సరం నుండి చేస్తూ కూడా అమ్మవారి దర్శనం భాగ్యం లేకుండా అయిపోయిందండి మాకు. అది కొంచెం బాధాకరమైన విషయం. ప్రతి వారంలో 3 సార్లు మేము సేవ చేసుకుంటూ కళ్యాణంకి కనీసం ఆ ప్లేస్ తొక్కడానికి